ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ప్రీవియస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉపయోగించి మనం ఏం చేసామంటే ఒక ప్రోడక్ట్ లిస్ట్ అనేది తయారు చేసాం. నేను ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు లిస్ట్లో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో మీకు పోస్ట్ చేస్తాను. నేను ఒక 1 వీక్ బ్యాక్ చేసి పెట్టాను. ఈ ప్రోడక్ట్ లిస్ట్ మొత్తం మనం ఏం వాడామంటే సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ఈ 2 వరకే వాడాం. ఈ 2 వాడి ఒక ప్రోడక్ట్ లిస్ట్ని రెస్పాన్సివ్గా ఎలా తయారు చేయాలనేది ఒక క్లాస్ చేశాను. అప్పుడు ఆ క్లాస్కి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను, నేను చూడండి. అంటే నేను ఇదంతా మళ్ళీ రాయాలంటే క్లాస్ లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఒక క్లాస్కి ఇంకో క్లాస్ ఇంటర్లింక్డ్గా చేద్దామనే ఉద్దేశంతో ఈ కంటెంట్ని తీసుకొని నేను మళ్ళీ మీకు దీంట్లో చేద్దామని ప్రిపరేషన్ చేస్తాను. దేంట్లో అంటే రియాక్ట్ ప్లస్ ఎక్స్టర్నల్గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసేలా చేస్తాను. యాక్చువల్గా దీన్ని ఎలా చేశాను ఒకసారి మీకు బ్రీఫ్గా చూపిస్తాను, చూడండి. దీన్ని ఎలా చేశానంటే నేను సింపుల్గా ఒక స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజ్ లాగా రాశాను. సింపుల్గా కొన్ని స్టైల్స్ రాశాను నేను ఇక్కడ స్టైల్స్ పేజీలో. అవేం పెద్ద స్టైల్స్ రాయలేదు. సింపుల్గా ఫస్ట్ పేజీకి బాక్స్ సైజుని తీసుకున్నాము, మార్జిన్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసాము, మార్జిన్స్ తీసుకున్న తర్వాత జూమ్ చేస్తాను. ఓకే, మార్జిన్స్ 0 ప్రోడక్ట్ లిస్ట్ తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ లిస్ట్లో ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ప్రోడక్ట్ లిస్ట్లో మీకు ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి కరెక్ట్గా అలైన్మెంట్ అవుతూ రావాలి అంటే డిస్ప్లే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ వాడిన స్టైల్ ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ వాడాను. అట్లనే ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే రోలో వస్తూ ఆ రో నిండిపోతే నెక్స్ట్ రోకి ర్యాప్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను 2 ప్రాపర్టీస్ వాడాను. ఒకటి ఫ్లెక్స్ డైరెక్షన్ రో వాడాను, అండ్ ఫ్లెక్స్ ర్యాప్ అవ్వడం అంటే అర్థమైంది, ఆ రోలో పట్టినన్ని కంటెంట్ పట్టిన తర్వాత నెక్స్ట్ రోకి ర్యాప్ అవ్వడానికి ఫ్లెక్స్ ర్యాప్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి స్క్రీన్ యొక్క విడ్త్ 100% వ్యూ పోర్ట్ విడ్త్ ఎంత ఉంటే అంతకి ఫిట్ అయ్యేటట్టు రాశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ తీసుకున్నాను. అయితే అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫ్లెక్స్లో ఇవి తీసుకున్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది ఈవెన్గా మిగలదు. మిగలకుండా ఏమవుతుందంటే ఆ మిగిలే స్పేస్ అంతా కూడా ఒక సైడే అసైన్ అయింది. అలా అవ్వటం వల్ల లుక్ అనేది మనకి బాగుండదు. కాబట్టి దానికోసం నేనేం చేశానంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ అని చెప్పిన ఒక ప్రాపర్టీ వాడటం వల్ల మనకి ఈవెన్గా ఆల్ కార్ట్ ఐటమ్స్కి మధ్యలో ఉండే స్పేస్ ఈవెన్గా తీసుకుని ఉండేటట్టు రాశాను. ఇక్కడ ఇంతకంటే పెద్ద ప్రాపర్టీస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రోలో నాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనపడాలి, ఆ ఐటమ్స్ కూడా ఎలా ఒకదాని పక్కన ఒకటి కనపడాలి. ఎప్పుడైతే ఆ రో ఫిల్ అవుతుందో నెక్స్ట్ రోకి అది మూవ్ అయిపోవాలి. అలా అవ్వాలంటే డిస్ప్లే ఎలా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి, ఒక రో నిండాక నెక్స్ట్ రో కావాలి కాబట్టి రోలో పేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని చెప్పాం. ఆ రో నిండిపోయిన తర్వాత కంటెంట్ ఆటోమేటిక్గా ర్యాప్ అవ్వాలి కాబట్టి ఫ్లెక్స్ని ర్యాప్ చేసాం. స్క్రీన్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో వ్యూ మనకి ఎంత వ్యూ అయితే కనపడుతుందో అంత వ్యూలో ఫిట్ అయ్యేటట్టు ఉండాలని చెప్పని విడ్త్ని స్పెసిఫై చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రోడక్ట్ లిస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైట్ కలర్లో ఉండాలని చెప్పి రాసాం. కంటెంట్ ఏవైతే కార్ట్ ఐటమ్స్ దాంట్లో పెడుతున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పని మనం ఈ ప్రాపర్టీ రాసాం. అప్పుడు ఇక్కడ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కార్ట్ బై కార్ట్. మీరు చూడండి, ఇక్కడ నేను రెస్పాన్స్ చేసేటప్పుడు స్క్రీన్ విడ్త్ పెంచుతుంటే ఆటోమేటిక్ ఎన్ని అయితే ఫిట్ అవుతాయో అన్నీ వస్తాయి. ఇన్ కేసు మనం ఈ ప్రాపర్టీ కనుక రాయలేదనుకోండి, ఏ ప్రాపర్టీ, ఈ ఈవెన్లీ అనే ప్రాపర్టీ కనుక రాయకపోతే ఆటోమేటిక్ ఏమైపోయిందంటే అన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. ఐ పుట్ దిస్ కామెంట్, నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అన్నీ ఒక సైడ్కి వచ్చినాయి. ఇది ఆక్వర్డ్గా ఉంటుంది. రేపు మనం రీసైజింగ్ చేసేటప్పుడు కూడా పట్టనప్పుడు కూడా ఎక్స్ట్రా స్పేస్ మిగులుతూ ఉంటుంది. అది చూస్తానికి మనకు లుక్గా ఉండదు. ఎప్పుడు కూడా మనం కోడ్ రాసేటప్పుడు రెస్పాన్సివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను దీన్ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నానో ఆ కంటెంట్ అంతా కూడా ఈక్వల్ స్పేస్ తోటి డిస్ట్రిబ్యూట్ జరిగేది. అప్పుడు మనకు లుకిష్గా ఉంటుంది పేజీ. సో ఓకే, నెక్స్ట్ కార్డ్ ఐటమ్. ఈ కార్డులో ఐటమ్ యొక్క ఇది చూడండి, నేను నేమ్స్ అన్ని ఎలా స్పెసిఫై చేశానంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లిస్ట్లో ఫస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ ఈ డివిజన్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టుకున్నా. నేను అందుకనే కామెంట్స్ రాసా, ఐటమ్ ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందని. సో దాంట్లో ఏంది, ఒక కార్డు కావాలి. ఆ కార్డు ఐటమ్ అనేది ఒక డివిజన్, ఇంతవరకు ఇక్కడ వరకు ఒక డివిజన్.
దీంట్లో ఒక హెడ్డింగ్ పెడుతున్నా. అయితే దేనికి హెడ్డింగ్? అది ఒక ప్రోడక్ట్ యొక్క హెడ్డింగ్ కాబట్టి దాని స్టైల్ పేరు ఏం పెట్టాను? ప్రోడక్ట్ హెడ్డింగ్ అని పెట్టా. ఆ కార్డు కాబట్టి అది కార్డు ఐటమ్ అన్న. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క కార్డు డిజైన్ చేస్తాను కాబట్టి కార్డు ఐటమ్ అన్న. అలానే ఇమేజ్కి ఏంది? ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ కాబట్టి ప్రోడక్ట్ ఇమేజ్ అన్న. ఒకటి పారాగ్రాఫ్ ఉంది డిస్క్రిప్షన్ రాయడానికి, దాని పేరు ఏం పేరు పెట్టాను? ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ పెట్టా. ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కావాలి నాకు, ప్రైస్, ఎంఆర్పి ఇవన్నీ కావాలి. సో ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ పెట్టా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఏవైతే ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ పెట్టామో నేను సింప్లీ ఇవే, అంటే ఇక్కడ మేబీ ఇక్కడ స్పెల్ మిస్టేక్ ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ ఏదైతే నేమ్ పెడతానో అదే నేమ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని స్టైల్స్ రాస్తాను కాబట్టి అక్కడ స్పెల్కి ఇక్కడ స్పెల్కి ఏదైనా బై మిస్టేక్ టైప్ చేసినా కానీ ఇష్యూ ఉండదు. మనకి మారిస్తే ఇక్కడ స్పెల్ మార్చుకుంటాం, అక్కడ స్పెల్ మార్చుకుంటాం. సో కాబట్టి బై మిస్టేక్ ఏదైనా జరిగితే నేను జనరల్గా చెప్తున్నా, ఫస్ట్ ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా డిజైన్ చేసి, నేను ఇదంతా కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను. ఫస్ట్ ఈ స్టైల్ నేమ్స్ అన్ని ఇక్కడ రాసుకుంటాము. ఆ తర్వాత ఒక్కొక్క స్టైల్ నేమ్ని ఎత్తుకెళ్ళి సిఎస్ఎస్లో పేస్ట్ చేసుకొని దానికి ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. ఇప్పుడు నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్కి జస్టిఫై చేశా. జస్టిఫై చేయడం వల్ల కంటెంట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతూ జస్టిఫై అవుతుంది. అలానే ఇమేజ్ సెంటర్లోకి రావాలి. ఇమేజ్ సెంటర్లోకి రావడం కోసం నేను ఏం చేశాను? విడ్త్ 180 పిక్చర్ పెట్టాను. విడ్త్ ఇవన్నీ కూడా సెంటర్కి రావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చా. అంటే ఈ కార్డ్ ఐటెంలో ఏమేమి కంటెంట్లు అయితే మీరు పెడతారో కంటైనర్స్, దట్ ఆల్ ఆర్ కంటైనర్స్ విల్ బి అలైన్డ్ ఆన్ ద సెంటర్. ఈ కార్డ్ ఐటెంకి విడ్త్ ఎంత ఇచ్చాను? 220 పిక్సెల్స్ ఇచ్చా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, అట్లనే మార్జిన్స్ పెట్టాను. ఇక్కడ ప్యాడింగ్లో బాగా గుర్తుపెట్టుకోండి, టాపు, రైట్, బాటము, లెఫ్ట్, దిస్ ఇస్ ద ప్రాపర్టీస్. దాని ప్రకారం నేను ప్యాడింగ్ ప్రొవైడ్ చేశా. బార్డర్ 8 పిక్సెల్స్ రేడియస్ ఇచ్చాను. స్మూత్ కర్వ్ కోసం, ఈ ఎడ్జెస్లో స్మూత్ కర్వ్ కోసం 8 పిక్సెల్స్ ఇచ్చాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఐటమ్ ఏం రాశాను? హెడ్డింగ్కి అలైన్ సెంటర్ ఇచ్చాను. ఇమేజ్కి 180 పిక్సెల్స్ ఇచ్చాను. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి టెక్స్ట్ అలైన్మెంట్ జస్టిఫికేషన్ ఇచ్చాను. ప్రోడక్ట్ డీటెయిల్స్లో ఏం చేశానంటే డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాను. రోలో ఉండాలి, స్పేస్ బిట్వీన్ అన్న. అంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఈ రేటు ఈ డిస్కౌంట్ రెండు కూడా అడ్జస్ట్ అయిపోతాయి ఒకే సింగిల్ రోలో. అందుకని ఆ రెండింటినీ తీసుకెళ్ళి దేంట్లో పెట్టాను నేను, ఇక్కడ కోడ్లో చూడండి, ఇక్కడ దేంట్లో పెట్టాను? ప్రోడక్ట్ లిస్ట్లోకి వెళ్ళి చూస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్లో పెట్టా. 2 స్పాన్స్ తీసుకొని ఒకటి ప్రోడక్ట్ ప్రైస్, ఇంకోటి డిస్కౌంట్ అని పెట్టా. అయితే ఇక్కడ నేను ఎస్ అని వాడా. ఎందుకనంటే దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్, ఇది ఎంఆర్పి అనమాట. ఇది ఎంఆర్పి ఒరిజినల్ ప్రైస్, అమ్ముతున్న ప్రైస్ ఇది. అంటే ఇది ఆల్రెడీ ఈ ప్రైస్కి అమ్మాలి, కానీ డిస్కౌంట్తో ఈ ప్రైస్కి అమ్ముతున్నాం అని చెప్పేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే దాన్ని కొట్టేసినట్టు పెడతాం ఒరిజినల్ ప్రైస్ని. అందుకని అలా ఉండటం కోసం లుక్ మనం ఏం చేసాం, ఇక్కడ కొట్టేసినట్టు రావడం కోసం స్ట్రైక్ త్రో వాడాం, ఎస్ అనేది వాడాం అనమాట. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు HTML CSSలో చేసాం. అయితే దీన్ని రియాక్ట్లో అయితే ఎలా చేస్తాము, రియాక్ట్లో అయితే ఈ అప్లికేషన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇంత పెద్ద స్టాటిక్ కోడ్ రాయం. ఎందుకంటే స్టాటిక్ కోడ్ రాయటం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీసింగ్. ఎప్పుడూ కూడా జావా స్క్రిప్ట్ ఉపయోగించి డైనమిక్ కోడ్ రాయాలి. కానీ మీరు ఇనిషియల్గా లెర్న్ అయ్యేటప్పుడు స్టాటిక్ కోడ్ రాసుకొని దాన్ని సింప్లిఫికేషన్ ఎలా చేయాలనేది లెర్న్ అయితే ఇంకా మీకు బాగా అర్థమైంది. అందుకోసమే నేను ఫస్ట్ వీడియో ఏం రిలీజ్ చేశానంటే HTML CSS ఉపయోగించి రిలీజ్ చేశాను. అయితే అదే టైంలో నేను ఏం చేశానంటే ఒక ప్రోడక్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఎందుకని, రియాక్ట్లో పనిచేసేటప్పుడు స్టాటిక్ కోడ్ వాడం కాబట్టి ఈ ప్రోడక్ట్ లిస్ట్లో నుంచి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ మ్యాపింగ్ చేసుకుంటూ కంటెంట్ మొత్తాన్ని ఎలా మ్యాప్ చేస్తామని చెప్పడం కోసం ఈ ఫైల్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద రియాక్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నాను. నేను స్టైల్స్ పెద్దగా మళ్ళీ రాయను, ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి వాటినే వాడతాను. పోతే ఇక్కడ చూడండి, నేను ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. దాని పేరు ప్రోడక్ట్ లిస్ట్ అని చెప్పని పెట్టాను. ఏం పెట్టాను? ప్రోడక్ట్ లిస్ట్ అని పెట్టాను. ఈ ప్రోడక్ట్ లిస్ట్లో నేను ఫస్ట్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను నా ప్రోడక్ట్ లిస్ట్ app.jsని. సో మీకు అది తెలుసు కదా, నేను ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లో ఏం చేస్తామో ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి చూడండి. ఇది ప్రోడక్ట్ లిస్ట్లోకి వచ్చాను. డైరెక్టరీ క్రియేట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ లిస్ట్లోకి వచ్చాను. దీనికి ముందు మనం ఏమన్నా చేసామంటే ఏం చేసాము, ఫస్ట్ ఏం వాడతామంటే నేను ఈ డైరెక్టరీ బయట ఉంటాను, npx అనే కమాండ్ వాడతాము. క్రియేట్ రియాక్ట్ యాప్ అండ్ వాట్ యాప్ వీఆర్ క్రియేటింగ్, product_list_react అని ఎంటర్ కీ కొడితే ఈ ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ప్రోడక్ట్ లిస్ట్లోకి వచ్చి product_list_react
రియాక్ట్లోకి వచ్చిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని కొడితే మనకి విఎస్ కోడ్లో ఇది ఓపెన్ అయింది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే కొద్దిగా ఉన్న యాప్ డాట్ జిఎస్లో ఉన్న కోడ్ మొత్తం రిమూవ్ చేశాను. అట్లనే యాప్ డాట్ సిఎస్ఎస్లో ఉన్న కోడ్ మొత్తం రిమూవ్ చేశాను. నేను ఆల్రెడీ ప్రోడక్ట్ చేసి పెట్టిన కోడ్ ఇది సిఎస్ఎస్ కోడ్ ఒకటికి నేను కాపీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రాయకుండా ఈ సిఎస్ఎస్ యాప్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్లో నేను పేస్ట్ చేసుకున్నాను. ఎక్కడ పేస్ట్ చేశాను? యాప్ డాట్ సిఎస్ఎస్లో పేస్ట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు యాప్ డాట్ జిఎస్లో నేను ఏం చేస్తాను, ఒక సింపుల్ రియాక్ట్ యారో ఫంక్షన్ని తీసేసుకుంటున్నాను. యారో ఫంక్షన్ని తీసుకొని సో దెన్ వాట్ నెక్స్ట్, ఒక చిన్న రియాక్ట్ యారో ఫంక్షన్లో ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. అయితే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఐటెం కార్డ్ అనే కాంపోనెంట్ ఒకటి కావాలి. కాబట్టి ఇక్కడ మనం కాంపోనెంట్స్ అని చెప్పిన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో మనం ఏం చేద్దామంటే ఒక కాంపోనెంట్ తీసుకుందాం. దాని పేరు ఐటెం కార్డ్ డాట్ జేఎస్ అనే ఫైల్ తీసుకుందాం. అట్ ది ప్యారలల్లీ ఇంకొక ఫైల్ కూడా తీసుకుందాం. ఐటమ్ అండర్స్కోర్ కార్డ్ డాట్ లేకపోతే ఐటమ్ కార్డ్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ తీసుకుందాం స్టైల్స్ అప్లై చేయడం కోసం. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ యాప్ డాట్ జేఎస్లో ఆ ఐటమ్ కార్డ్ అనే ఒక ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే /ఐటమ్ కార్డ్ ఏం చేద్దాం, ఫస్ట్ అదంతా చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఒక ప్రోడక్ట్ లిస్ట్ కోసం నేను ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశానని చెప్పే కదా. దిస్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ ఫైల్. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో నేను ఏమేమి ఆబ్జెక్ట్స్ రాశానో చూడండి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఒక్కొక్క కార్డు కోసం. అది మొత్తం ఒక అరేలో పెట్టాను. అది కూడా ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని నేను ఏ పేజీలో వాడుకోవాలన్నా ఆ పేజీలో ఇంపోర్ట్ పనిచేయాలి అంటే ఎక్స్పోర్ట్ అనేది ముందు పక్క రాయాలి. అలా రాసినప్పుడు దీన్ని నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ కింద మనం కాల్ చేసుకోవచ్చు. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎలా కాల్ చేస్తాము, అక్కడ 2 బ్రేస్ బ్రాకెట్స్లో రాసుకుంటాం. లైక్ నేను ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి దాన్ని వాడుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ హౌ ఐ కెన్ రైట్ ఇంపోర్ట్ ఓపెన్ బ్రేస్ బ్రాకెట్ ప్రోడక్ట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నేను ఆ ఫైలు. సో ఎక్కడుంది, .products.js అనే ఫైల్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడుంది, ఈ products.js లో ఉంది. దీని పేరు ఏం పేరు, ప్రోడక్ట్ ఉంది. అందుకనే నేను ఇక్కడ యాప్ డాట్ జేఎస్లో ఎలా కాల్ చేస్తాను, ప్రోడక్ట్ అని కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా బైండ్ అయిందా లేదా చెక్ చేసుకుని మిగతా అన్నీ చేద్దాం మనం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను జావా స్క్రిప్ట్ పనిచేయాలంటే మనం కంపల్సరీ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్లో ఏం చేయాలి, 2 బ్రేస్ బ్రాకెట్స్ మధ్యలోనే రాయాలి మనం. సో కాబట్టి మనకి ఒక ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ అంతా ప్రింట్ చేసుకోవాలంటే మనం ఏం కోడ్ వాడతాము, మ్యాపింగ్ వాడతాము. ఆ మ్యాపింగ్కి ఏదైతే మనం ప్రోడక్ట్స్ని తెచ్చుకున్నామో ప్రోడక్ట్ డాట్ మ్యాప్ ఆఫ్ ఎలిమెంట్ యారో కీ వాడేసి దాంట్లో నేను సింపుల్గా ప్రజెంట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎలిమెంట్ డాట్ నేమ్ అని చెప్పి నేను రాసేసుకున్నాను. ఇక్కడ ఎలిమెంట్ డాట్ నేమ్ అని రాసుకున్నాను. అంటే అర్థమైంది. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తే పేజ్ లోడ్ అవ్వగానే ఆ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క నేమ్స్ అన్ని లిస్ట్ కన్సోల్లో ప్రింట్ అవుతాయి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే npm స్టార్ట్ చేద్దాము. npm స్టార్ట్. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో రాయండి. నేను మొత్తం మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 1 by 1 చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వనండి. ఇది HTML ప్రాజెక్టు. మనకి ఇప్పుడు పక్కన రియాక్ట్ ఓపెన్ అవుతుంది. అంటే 2 ప్యారలల్గా ఎలా వస్తాయో చూపిస్తాను మీకు. అంటే డిఫరెన్స్ ఉండకూడదు, 2 ఈజీగా రావాలి. ఇక్కడ ఇంపోర్టెడ్ యాజ్ యాప్ ఉంది. ఇలా మనకి ట్రబుల్ షూట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది వాడలేదు. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది తీసేద్దాం. డైరెక్ట్గా బాటంలోకి వచ్చి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. మనకు ఒక ఎర్రర్ కనపడిందంటే ఈజీగా మనం ఎర్రర్ని ట్రేస్ చేయగలిగితే ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఒక్కసారి డెవలపర్ టూల్స్ F12 కొట్టుకొని డెవలపర్ టూల్స్లోకి వెళ్ళి కన్సోల్లో మనకి ప్రింట్ అయినాయా లేదా చూసుకుందాం. ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి. ఎన్ని 17 ఐటమ్స్. ప్రతి ఐటము అక్కడే ప్రింట్ అవుతుంది కాబట్టి 17 times ప్రింట్ అయిందని చెప్పి చూపిస్తుంది. నేను అన్ని ఐటమ్ పేర్లు షర్ట్స్ అనే పెట్టా.
దట్స్ వై షర్ట్ 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 అని చెప్పి 17 టైమ్స్ చూపించింది. ఒకవేళ డిఫరెంట్ మీనింగ్స్తో వర్డ్స్ కనుక ఉన్నట్టయితే ఆ డిఫరెంట్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేది. లైక్ మీకు ఆ క్లారిటీ కూడా ఇస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రోడక్ట్స్ డాట్ దాంట్లో ఒకదానికి షర్ట్స్ అని పెట్టాను, ఇంకొక దానికి సమేత కోట్ అని పెడతాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రీఎగ్జిక్యూట్ అయినప్పుడు చూడండి, షర్ట్స్ ఏమో 15 వచ్చినాయి, తర్వాత ఏమో కోట్ ఒకటి వచ్చింది చూడండి, విడిగా వచ్చింది చూడండి. ఇలా విడిగా చూపిస్తాను అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినవి కాకపోతే అన్ని విడివిడి పేర్లు అయితే విడివిడిగా చూపిస్తాయి. అంటే మనం ప్రాపర్గానే ఎగ్జిక్యూషన్ రాసామని అర్థం app.jsలో. సో ఓకే, మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి ఒక కాంపోనెంట్లోకి ప్రాప్స్ని పంపించాలి, ప్రాపర్టీస్ని ఇంకొక కాంపోనెంట్లో పంపించడం. అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలుగా మనకి టాపిక్ కవర్ అయింది. ఒక ప్రాపర్టీ వాల్యూని, అంటే ఒక ప్రాపర్టీని ఇంకొక కాంపోనెంట్లోకి ఎలా పాస్ చేస్తాము అనేది ఫస్ట్ మనకి ఇక్కడ తెలిసింది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఐటమ్ కార్డ్ జేఎస్లోకి వెళ్ళిపోదాం. మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి, నేను ఇంకా క్లియర్గా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ ఐటమ్ కార్డ్లో RAFC అని చెప్పని కొట్టండి, రియాక్ట్ యారో ఫంక్షన్స్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏం కావాలంటే మనం టెంప్లేట్లో ఏదైతే డిజైన్ చేసుకున్నామో మన కోడ్లో, అంటే జస్ట్ లైక్ నేను చెప్పాలంటే మీకు ఇక్కడ దీంట్లో కాదు, మనం రాసిన ప్రోడక్ట్ లిస్టులో మన ప్రాజెక్టు ఆల్రెడీ చేసాం కదా, ఈ ప్రోడక్ట్ లిస్ట్లో ఈ HTML ఫైల్ని ఒకసారి మనం ఎడిట్ విత్ నోట్ ప్యాడ్తో ఓపెన్ చేసుకుందాం. మనకి ఏం కావాలి, ఈ డివిజన్ అనేది టోటల్ ప్రోడక్ట్ లిస్ట్ కోసం పెట్టుకున్న డివిజన్. సో కాబట్టి మనం ఏం చేద్దాము, ఈ app.jsలో దీన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రోడక్ట్ లిస్ట్ అనే డివిజన్లోకి బైండ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ ప్రోడక్ట్ లిస్ట్ అనే డివిజన్లోకి బైండ్ చేద్దాం. అప్పుడు మనకి ఈ డివిజన్ కూడా అవసరం లేదు, ఎందుకని మోర్ దెన్ డివిజన్స్ ఎందుకు, ఒక డివిజన్లో రిటర్న్ అయితే సరిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడి నుంచి ఏం కోడ్ కావాలి, నాకు ఒక ఐటెం యొక్క కార్డు కావాలి. ఒక్క ఐటెం కార్డు చాలు, రిమైనింగ్ అన్ని మనం ఆటోమేటిక్గా జనరేట్ అయితే రాస్తాము. అది ఎక్కడ కావాలి, ఈ ఐటెం కార్డులో. మనం ఇక్కడ ఐటెం కార్డ్స్లో ఏం చేస్తున్నాము, మ్యాపింగ్ ఎక్కడ మనం app.jsతో రాసాం, కానీ మనకు కావాల్సింది ఎక్కడ ఐటెం కార్డులో కావాలి. ఐటెం కార్డులో కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్లీ పేస్ట్ చేసుకొని దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అంటే ఈ ఐటెం కార్డులోకి ప్రాపర్టీస్ పంపించాలి. ఏమేం ప్రాపర్టీస్ కావాలి మనకి, ఇక్కడ ప్రాప్స్ అని నోట్ చేసుకుందాం. ప్రాప్స్ అని ఎందుకు పెడతామంటే ఈ కాంపోనెంట్లోకి, ఈ పేరెంట్ కాంపోనెంట్ నుంచి మనం పంపించే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని ఈ ప్రాప్స్ అనే వేరియబుల్ రిసీవ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇప్పుడు app.jsలో ఏం చేద్దాం, మనం ఏదైతే రిటర్న్ అవుతుందో ఈ రిటర్న్ స్టేట్మెంట్ లోపల ఆ కాంపోనెంట్ పిలుచుకుందాం. ఏ కాంపోనెంట్, ఐటమ్ కార్డ్ అనే కాంపోనెంట్ని మనం కాల్ చేద్దాం. అయితే ఐటమ్ కార్డ్ని కాల్ చేసాం, కానీ ఇక్కడి నుంచి మనకు వచ్చిన ఈచ్ ఎలిమెంట్ని ఆ కార్డులోకి పంపిస్తే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది, ఇక్కడ రాయకుండా మనం కోడ్. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, మనం ప్రోడక్ట్ అని చెప్పని పెడదాం. ఒక్కొక్క ప్రోడక్ట్నే పంపిస్తున్నాం కాబట్టి బ్రేస్ బ్రాకెట్స్ మధ్యలో దేన్ని పంపించాలి, మనం ఎలిమెంట్ అనే దాన్ని పంపించాలి. ఈ ఎలిమెంట్ ఏదైతే రిటర్న్ వస్తుందో, ఒక్కొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ వస్తుంది మ్యాపింగ్ చేసేటప్పుడు. ఇది ప్రోడక్ట్ అనేది ఒక అరే లిస్ట్. మనం చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ప్రోడక్ట్ అనేది ఒక అరే లిస్ట్. ఈ అరేలో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక ఆబ్జెక్ట్. సో కాబట్టి app.jsలో మ్యాపింగ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఒక్కొక్క ఎలిమెంట్లోకి ఒక ఆబ్జెక్టే ఉంటుంది. ఏముంటుంది దాంట్లో, దాని కోడ్, ఐడి, నేము, డిస్క్రిప్షను, ప్రైసు అన్నీ ఉంటాయి. సో కాబట్టి నేను ఇక్కడ ప్రోడక్ట్ అనే వేరియబుల్లోకి ఈ ఎలిమెంట్ని పంపిస్తున్నా. ఎక్కడికి పంపిస్తున్నాను, ఐటమ్ కార్డ్ అనే కాంపోనెంట్లో పంపిస్తున్నా. ఈ ఐటమ్ కార్డులోకి ఈ ప్రాప్స్లోకి వచ్చేస్తుంది. అయితే ఈ ప్రాప్స్లో ఉన్నదాన్ని వీటిలోకి మనం షిఫ్ట్ చేయాలి. ఎలా షిఫ్ట్ చేస్తామో, అక్కడి నుంచి ఐటమ్ కార్డు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఈ డివిజన్లో ఈ షర్ట్స్ అనేది ఉండకూడదు. షర్ట్స్ వల్ల నాకేం కావాలి, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ బ్రేస్ బ్రాకెట్స్ పెట్టి నేమ్ అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రావాలి, ఈ ఏరియాలో నాకు డిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ బ్రేస్ బ్రాకెట్స్లో ఏం పెట్టుకుంటున్నాను, డిస్క్రిప్షన్. స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉంటే మనం అక్కడి నుంచి కాపీ చేసుకుందాం. ఫస్ట్ రాస్తున్నాను మీకు. ఇక్కడ నాకు ప్రైస్ రావాలి. సో ఇక్కడ బ్రేస్ బ్రాకెట్స్ పెట్టి ప్రైస్ అని కాల్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం కావాలి నాకు, లైక్ ఎంఆర్పి కావాలి. సో ఎంఆర్పి దగ్గర బ్రేస్ బ్రాకెట్స్ పెట్టి లోపల ఎంఆర్పి అని రాసాం.
సో ఎంఆర్పి అని రాసేసా. ఇక నెక్స్ట్ ఏముంది, డిస్కౌంట్ ఉంది. ఇక్కడ డిస్కౌంట్ దగ్గర ఈ వాల్యూ తీసేసి ఇక్కడ నేను డిస్కౌంట్ అని చెప్పి రాశా, డిస్కౌంట్ అని. అయితే ఈ స్పెల్స్ మనం చెక్ చేసుకోవడం కోసం రిస్క్ లేకుండా ప్రొడక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ డిస్కౌంట్ని కాపీ చేద్దాం, ఐటెం కార్డ్లోకి వద్దాం. వితౌట్ స్పెల్ మిస్టేక్స్ ఉంటాం, ఇట్స్ బెస్ట్. మళ్ళీ ఇది కంపైలేషన్ ఎత్తుక్కోకుండా. ఎంఆర్పి ప్రైస్ రెండు చిన్నవే కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ మనం ఎంఆర్పి కరెక్ట్గానే ఉంది, ప్రైస్ కరెక్ట్గానే ఉంది. డిస్క్రిప్షన్ ఒక్కసారి స్పెల్ చెక్ చేసుకుందాం, అది కూడా డిస్క్రిప్షన్ కూడా కాపీ చేసుకుందాం. ఐటెం కార్డులోకి వద్దాం. ఈ డిస్క్రిప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని పేస్ట్ చేసేద్దాం. ఇంకా నేమ్ అనేది స్మాల్ థింగే కాబట్టి నేమ్ పెట్టేసాం. ఇంకా ఐడి అనేది మనం దీనికి ఒక కీ కింద ప్రొవైడ్ చేద్దాం. ఈ డివిజన్ మొత్తానికి కీ ఈక్వల్ టు అని చెప్పని ఎడిటింగ్ కోసం అనమాట. అంటే ఆ రో మొత్తానికి ఒక రీకగ్నైజేషన్ కీ కావాలి మనకి. సో దానికోసం ఐడి పెట్టేద్దాం. అయితే ఇవన్నీ నాకు అన్నోన్ థింగ్స్ అని చెప్పని చెప్తుంటుంది ఇక్కడ ఎర్రర్స్లో మనకి. ఎందుకనంటే మనం పంపించింది అక్కడి నుంచి ప్రాప్స్. సో కాబట్టి ప్రాప్లో ఒక ఐడి, అది ప్రాప్ డాట్ ఐడి, అట్లానే ప్రాప్ డాట్ నేమ్. అదే మనం అక్కడి నుంచి పంపించింది సింగిల్ ప్రోడక్ట్ కదా. ఇక్కడ ఇంకోటి పెట్టడం మర్చిపోయాము, ఇమేజ్ని కూడా మనం ప్రాప్స్ డాట్ ఐఎంజీ. ఓకే, అక్కడ ఏం పెట్టాం పేరు అది కూడా చూసుకుందాం మనం. ఇక్కడ ఇమేజ్ అని పెట్టాం. సో ఇమేజ్ అని పెట్టామంటే వీ షుడ్ రైట్ ఇమేజ్, నాట్ ఏ ఐఎంజీ. సో ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టాము. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా దేంట్లో రావాలి మనకి, PROPS ప్రాప్స్ డాట్ డిస్క్రిప్షన్. ఆ తర్వాత ఇక్కడ ప్రైస్ దగ్గర కూడా PROPS డాట్ ప్రైస్. అలానే ఎంఆర్పి దగ్గర కూడా PROPS డాట్ ఎంఆర్పి. నెక్స్ట్ డిస్కౌంట్ దగ్గర కూడా PROPS డాట్ డిస్కౌంట్. ఓకే, అన్నీ పెట్టేసాం. ఇప్పుడు స్టైల్స్ రాసాం. ఇక్కడ వెబ్ ప్యాక్ కూడా కంపైల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం, ఈ ఎర్రర్ తీసేద్దాం. ఎర్రర్ తీసేసి రన్ చేస్తే ఇక్కడ ఎట్లా వచ్చినాయి. సో కంటెంట్ అయితే వచ్చింది, ఇమేజెస్ ఏం కనపడట్లేదు మనకి. ఎందుకని కనపడట్లేదంటే ఇమేజెస్ అనేవి ఎక్కడ ఉండాలి మనకి, ఇక్కడ ఇమేజెస్లో ఉన్నాయి. ఈ ఇమేజెస్ అన్నీ ఉన్నప్పుడు మనకి ఇమేజెస్ రావాలి. బట్ వై ద ఇమేజెస్ ఆర్ నాట్ కమింగ్, స్పెల్లింగ్ ఏమైనా తప్పు పెట్టామో చూద్దాము. ఇక్కడ ఆల్ టు ప్రొడక్ట్ ఇమేజ్ ప్రాప్స్ డాట్ ఇమేజ్. ఇక్కడ ఏమొచ్చినాయి మనకు అవుట్పుట్లో చూద్దాం. ఎంఆర్పి ఇవన్నీ టెక్స్టే ప్రింట్ అయింది కానీ వాల్యూస్ ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు? యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే డీస్ట్రక్చరింగ్ చేసుకుందాం. మనం ఇక్కడ ఏం చేద్దాం, కాన్స్టెంట్ అని పెట్టుకొని రెండోది అది డీస్ట్రక్చర్ చేయకపోయినా పనిచేస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ మనం ప్రొడక్ట్స్లో యాప్ డాట్ జేఎస్లో ఈ ఎలిమెంట్ ఏదైతే పంపిస్తున్నామో అది ఒక ఆబ్జెక్ట్ రూపంలో పంపిస్తున్నాం కాబట్టి 2 బ్రేస్ బ్రాకెట్స్ వాడి పంపిద్దాం. అప్పుడు ఏమైందంటే మనకి, సో ఇక్కడ మనకి అన్ని ఎలిమెంట్స్ వాల్యూస్ ఏమి రాలేదు. లెట్స్ 1 మినిట్. ఇక్కడ పంపించేది ఆబ్జెక్ట్ అయినా మనం సింగిల్ బ్రేస్ బ్రాకెట్స్లో వేరియబుల్ అయినా ఆబ్జెక్ట్ అయినా పంపించేది ఒకటే టైపు. ఇక్కడ ప్రోడక్ట్ తీసుకున్నాము, ప్రోడక్ట్స్ అన్నీ కూడా రిపీట్ అయినాయి మనకి. ఐటెం కార్డులోకి రిపీట్ చేసాము, ఇక్కడ ప్రోడక్ట్ అని పంపించాము. ఈ ప్రోడక్ట్ ఎక్కడికి వస్తుంది, ఐటెం కార్డులోకి ప్రాప్స్లోకి వస్తుంది. ప్రాప్స్ డాట్ ఐటమ్ రిటర్న్ చేసాము. ఇది కూడా ఎవ్రీథింగ్ ఫైన్. బట్ వై దిస్ విల్ నాట్ వర్కింగ్ అనేది మనం చూడాలి ఇక్కడ. సో ఒకసారి మనం CSS కూడా మొత్తం కాపీ చేసుకొని ఎక్కడ పెట్టుకున్నాం మనం CSS. యాక్చువల్గా దిస్ ఈజ్ ద CSS. ఈ CSS మనకి ఎక్కడ అవసరం, ఎంతవరకు అవసరం అనేది ఫస్ట్ తెలియాలి. ఇది ఐటెం కార్డ్ నుంచి ఇక్కడ ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఐటెం కార్డ్ CSSలో మొత్తం పేస్ట్ చేసి ఇక్కడ కార్డ్ ఐటెం అనేది ఒకటి ఉందో చూసారా, ఇది ఒక్కటి. ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఒకటి కావాలి మనకి ఇంకా. సో ప్రొడక్ట్ లిస్ట్ ఎక్కడ ఉంది మనకి, సో లైక్ వీఆర్ ఓపెనింగ్ దిస్. ప్రోడక్ట్ లిస్ట్కి మనం రాసిన ట్యాగ్ కోడ్ ఒకటి ఉంది, అది కావాలి మనకి. సో అది కావాలంటే ఈ CSSలో ఉన్న ప్రోడక్ట్ లిస్ట్కి ఏదైతే రాసామో దీన్ని కాపీ చేసుకొని యాప్ డాట్ CSSలో వేసుకోవాలి. ఎందుకనంటే యాప్ డాట్ CSSలో వచ్చేసి మనకి ఇక్కడ యాప్ డాట్ CSSలో ఇవన్నీ అవసరం లేదు మనకి. యాక్చువల్గా వేసాం మనం ఇందాక, ఇక్కడి నుంచి మనకి కింద అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ దట్. ఇక్కడ ఓన్లీ ప్రోడక్ట్ లిస్ట్ ఒకటే ఉంటే చాలు. యాప్ డాట్ CSలో బాక్స్ సైజింగ్ ప్రోడక్ట్ లిస్ట్ ఒక్కటే ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంది, ఈ ఐటెం కార్డులో మటుకు ఐటెం కార్డ్ CSSలో మటుకు మొత్తం ఉండాల్సిందే వితౌట్ ప్రోడక్ట్ లిస్ట్. ఇప్పుడు ఈ రెండింటి ముందు ఇంపోర్ట్ చేసేద్దాం. ఇక్కడ స్టైల్స్ కూడా వచ్చేస్తే
ఇంపోర్ట్. వాట్ అబౌట్ నెక్స్ట్ సిఎస్ఎస్ ఫైల్ కావాలి కాబట్టి // item card.css we can import that. అట్లానే app.jsలో కూడా ఇంపోర్ట్ చేసేద్దాం. ఇంపోర్ట్ వాట్ అబౌట్ దట్ // app.css. సో దాని సిఎస్ఎస్ ఫైల్ దీని సిఎస్ఎస్ ఫైల్ కూడా యాడ్ చేసాం. బట్ ఓన్లీ ఇవే వస్తున్నాయి కానీ మనకు వాల్యూస్ ఏమి రాలేదు. సో వై ది వాల్యూస్ ఆర్ నాట్ రిటర్న్, ఎందుకు రాలేదనేది మనం చూద్దాము. ఇక్కడ ప్రోడక్ట్లోకి మనం జావా స్క్రిప్ట్ ఎలిమెంట్ని పాస్ చేసాము, అది రిటర్న్ అయ్యింది. రిటర్న్ అయిందంటే ఐటమ్ కార్డ్లోకి మొత్తం రావాలి. ఒకసారి నేను డీస్ట్రక్చరింగ్ చేసి చెక్ చేద్దాం. కాన్స్టెంట్ ఓపెన్ ద బ్రేస్ బ్రాకెట్, ఫస్ట్ ఐడి కావాలి, ఆ తర్వాత నేమ్ కావాలి, ఆ తర్వాత డిస్క్రిప్షన్ కావాలి, ఆ తర్వాత ఐ థింక్ డిస్క్రిప్షన్ కంటే ముందు ఇమేజ్ ఉందనుకుంటా. దాంట్లో ఏముందో చూద్దాం. ఐటము, నేము, ఇమేజ్. సో మనం అదే సీక్వెన్స్ ఫాలో అయితే ఇట్స్ ఎ బెటర్. ఇమేజ్ కామా. సో నెక్స్ట్ ఇంకేంది, props.image తర్వాత డిస్క్రిప్షన్ తర్వాత ప్రైసు, ఆ తర్వాత ఎంఆర్పి, ఆ తర్వాత డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు props. సో ప్రాప్స్ రాసేయాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది, వీటన్నిటిని వాడుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాప్స్ అని రాసే అవసరం లేదు. డైరెక్ట్లీ వేరియబుల్స్ని కాల్ చేసేసుకోవచ్చు. ఎందుకని మనం డీస్ట్రక్చర్ చేసాక అక్కడి నుంచి ఆబ్జెక్ట్ పంపిస్తున్నాము. ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, డీస్ట్రక్చర్ చేసేసుకున్నాం. డీస్ట్రక్చర్ చేసిన వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. అంటే ప్రతి చోట ఈ ప్రాప్స్ అని రాయకుండా అది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని డీస్ట్రక్చర్ చేసుకున్నాం. దెన్ వీ విల్ కాల్. సో నెక్స్ట్ ఇంకొకసారి చెక్ చేద్దాం. మనం ఇక్కడ రిఫ్రెష్, అన్నీ వచ్చినవి, రెస్పాన్స్ వచ్చింది, బట్ వాల్యూస్ వాటికి రిటర్న్ రాలా. చూసారా, అన్నీ వచ్చినాయి, అన్ని టైమ్స్ రిపీట్ కూడా అయింది, బట్ కానీ వాల్యూస్ రాలేదు. వాల్యూస్ రాలేదంటే props.product. ఎందుకంటే మనం పంపించింది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏంది, ఇక్కడ యాప్లో మనం పెట్టింది ఇది ప్రోడక్ట్ అనేది పెట్టాం. ఈ ప్రోడక్ట్కి ఏం అసైన్ చేసాం, మనం ఎలిమెంట్ని అసైన్ చేసాం. ఎలిమెంట్ అంటే ఒక ఐటెం యొక్క ఎలిమెంట్. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఐటెం కార్డ్లో ప్రాప్స్లోకి వస్తుంది. ఆ ప్రాప్స్లో ఏముంది, ప్రోడక్ట్ అనే ఎలిమెంట్ ఉంది. సో కాబట్టి props.product అని చెప్పి అన్నప్పుడు దాంట్లో ఉన్నాయి మొత్తం దీంట్లో డీస్ట్రక్చర్ అయిపోతాయి. మనం అలా కాకపోయినా డైరెక్ట్గా props.id అని పెట్టినా కూడా ఇట్ షుడ్ బి వర్క్స్. మనం ఇందాక props.product.id అని పెట్టాలి, ఎందుకంటే ప్రాప్స్లో ప్రోడక్ట్లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి. ఇప్పుడు కావాలంటే మనకి ఇది వర్క్ అవుతుందా లేదా కూడా చూసుకోవచ్చు. props.product.name అని పెట్టా, అంటే రెండేమో ఇటు పెట్టాను, రెండు అటు పెట్టా, అయినా ఇట్ షుడ్ బి వర్క్ అవుతుంది కదా. సో ఇక్కడ మనము ఈ props.product.name అనేది పొద్దుగూగులు ఇది రాసుకోవడం వల్ల మనకి వేస్ట్ ఆఫ్ మెమరీ కాబట్టి వాటిని రెడ్యూస్ చేయడం కోసమే మనం అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్లో మనకు ప్రొవైడ్ చేసిన ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ వాడి ఈ ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చరింగ్ చేసుకొని మనం ఇక్కడ కాల్ చేసాం. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఇప్పుడు ఇది మల్టిపుల్ టైమ్స్ రాసాం. మనం HTMLలోకి వెళ్తే ఇక్కడ మనం ఎన్నిసార్లు రాసాము, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్నిసార్లు రాసాం. దీన్ని స్టాటిక్ కోడ్ అంటాం. ఇట్స్ నాట్ ఏ రైట్ వే టు రైట్ కోడ్. సో కాకపోతే మనం అక్కడ నేర్చుకునేటప్పుడు బేసిక్గా నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐటమ్ కార్డ్ అని చెప్పని ఒక కార్డు క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రోడక్ట్ లిస్ట్ కావాలనుకున్నా సింప్లీ ఇప్పుడు app.jsలో ఎలా అయితే ఈ ఐటమ్ కార్డు మేబీ ఈ ప్రోడక్ట్సే కావచ్చు, ఇంకో ప్రోడక్ట్సే కావచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ లిస్ట్ మొత్తం వచ్చింది. ఇట్లాంటిదే ఇది ఇంకొకటి న్యూ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇంకొక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ తోటి కూడా నేను ప్రోడక్ట్స్ని బైండ్ చేయొచ్చు. లైక్ కావాలంటే మీరు ఇంకేం, మనకి ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేస్తే డిఫరెంట్ కేటగిరీస్లో వస్తుంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, నేను ఇదే డేటాని కాపీ చేసుకొని ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. న్యూ products.js అనే ఫైల్ తీసుకున్నా, దాంట్లోకి ఇదే కాపీ చేసేసాను. ఇక్కడ ప్రోడక్ట్స్ అనే నేమ్ బదులు నేను ఏం చేస్తాను, జస్ట్గా న్యూ ప్రోడక్ట్ అని పెడుతున్నా. ఈచ్ ఎలిమెంట్ న్యూ ప్రోడక్ట్ అని పెట్టా. ఇప్పుడు మీరు app.jsలోకి రండి. app.jsలోకి వచ్చి సేమ్ దీన్నే నేనేం చేస్తాను, ఈ product.js కాకుండా న్యూ ప్రోడక్ట్స్ అనే ఇంకొక ఫైల్ తీసుకున్నా ఇక్కడ. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ న్యూ
ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ నుంచి ఇక్కడ ఏంటది న్యూ ప్రోడక్ట్ అని పెట్టుకున్నాం. న్యూ ప్రోడక్ట్, ఓకే, న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు నేను సింప్లీ అంటే దానికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడింది. ఇదే ప్రోడక్ట్ డాట్ మ్యాప్ అనే కోడ్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. నేను యాజ్ ఇట్ ఈజ్లీ దీన్నే కాపీ చేసుకుంటున్నా. ఓకే, దీన్నే కాపీ చేసుకొని దీన్ని ఇంకొక డివిజన్ కింద పెట్టుకుంటున్నాను. ఈ డివిజన్కి ఇలా పెట్టినప్పుడు ఏమైంది మనకి, సో కంపల్సరీ ఫ్రాగ్మెంటేషన్ వాడాలి, లేదా ఇదంతా మొత్తం తీసుకెళ్ళి ఒక డివిజన్లో పెట్టుకోవాలి. ఎందుకని ద జేఎస్ఎక్స్ ఎలిమెంట్ షుడ్ రిటర్న్ ఓన్లీ 1. సో ఇక్కడ ఏం చేయాలి, మనం న్యూ ప్రోడక్ట్ అని పెట్టుకుందాము. ఎలిమెంట్ పంపిస్తున్నాం, ఇక్కడ దీని పేరు కూడా ప్రోడక్ట్ అని పెట్టుకోవచ్చు, న్యూ ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూ అబౌట్ దట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నేను ఒక హెచ్ఆర్ ట్యాగ్ను వాడుతున్నాను. సో ఆటోమేటిక్ ఏమైపోయింది, ఇది ఒక కేటగిరీ కింద ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. దీని మధ్యలో ఒక బార్ వచ్చేసింది, హారిజాంటల్ రూలర్ లైన్. తర్వాత ఇంకో కేటగిరీ వచ్చింది. సో లైక్ ఇది మొత్తం ఒక ప్రోడక్ట్స్. ఇక్కడ నుంచి నాకు న్యూ ప్రోడక్ట్స్ అనుకోవాలనుకుంటే సింపుల్గా అనుకోవచ్చు కదా. సో లేదంటే ఇక్కడ హెడ్డింగ్ 1 పెట్టేసి న్యూ ప్రోడక్ట్స్ అని పెట్టామనుకోండి. సో ఆటోమేటిక్ ఏమైపోయింది, 2 కేటగిరీస్. నేను రాసింది ఏంది, ఇప్పుడు 2 కేటగిరీస్లో ఇక్కడ మనకి బ్రేక్ అవ్వలేదు, న్యూ ప్రోడక్ట్స్ అని వచ్చేసింది. ఇక్కడ చూడండి బ్రేక్ అయిపోయింది. ఇది సెంటర్లో రావాలంటే తెలుసు కదా మీకు, దీనికి కూడా మనం ఏదో ఒక అలైన్మెంట్ వాడాలి. ఏ అలైన్మెంట్ వాడాలి, యాక్చువల్గా మనం ఆల్రెడీ ఈ ఐటమ్ కార్డ్ సిఎస్ఎస్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ వచ్చేటట్టు చేసుకోవాలనుకో, యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళండి. వెరీ సింపుల్. H1కి ఎలిమెంట్ రాసేయండి. ఏమని రాస్తారు, టెక్స్ట్ సెంటర్ అని పెట్టేసేయండి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెట్టేసేయండి. ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ సెంటర్ అయిపోయింది. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ న్యూ ప్రోడక్ట్స్ అని సెంటర్కి వచ్చేసింది. ఇవన్నీ ఓల్డ్ ప్రోడక్ట్స్, ఇవి న్యూ ప్రోడక్ట్స్. మనం రాసింది వెరీ సింపుల్ కోడ్. ఒక ఐటమ్ కార్డుకి కోడ్ రాసాం, ఒక ఐటమ్కి ఒక కార్డుకి మనం ఒక కోడ్ రాసాం. దీన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ మ్యాపింగ్ తోటి మనం బైండ్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ అంతా కూడా మనకి నెంబర్ ఆఫ్ కింద ఐటరేట్ అయిపోయి మనకి మ్యాపింగ్ జరిగి ప్రింట్ అవుతాయి అనమాట. సో మీకు ఈ కోడింగ్ సిఎస్ఎస్ అంతా అర్థం కావాలంటే నా ముందు HTML CSS క్లాస్ని వీడియోని వినండి పూర్తిగా. అది పూర్తిగా విని మీరు దీంట్లోకి వస్తే ఇంకా మీకు బాగా అర్థమైంది. సో అర్థమవుతుంది కదా, ఈజీగా అర్థమైంది. లేదంటే డైరెక్ట్గా దీన్నే వినాలనుకుంటే మీరు ఈ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఈ ప్రొడక్ట్ లిస్ట్ డాట్ HTML అనే కోడ్ని జిప్ చేసి పెట్టగానే నేను తర్వాత దీన్ని గిట్హబ్లోకి అప్లోడ్ చేస్తాను. దాని లింక్ పెడతాను మీకు. ప్రజెంట్ అయితే ప్రీవియస్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో చూడండి, నేను వీలైనంత వరకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదన్నా అర్థం కాకపోతే దాని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లైస్ ఇస్తాను. సో కావాలంటే మీరు మెయిల్ ఐడికి మీకు కోడ్ పంపించమన్నా కానీ మీకు, సో మీ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తే అక్కడ నేను వాళ్ళకి దీన్ని జిప్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా నేను ఏం చేశానో డైనమిక్గా ఉంటుంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, మనం కష్టపడాల్సిన పని లేదు. ఎందుకని ఈ ప్రోడక్ట్ని జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళి యాడ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అయిపోద్ది. ఇప్పుడు టెంపరీగా మీకు నేను ఇలా చెప్తున్నాను, JS ఫైల్ నుంచి చేయటం. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే మీకు దీని కంటిన్యూషన్ వీడియో చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే నేను ఒక 3-4 డేస్ చూస్తాను. ఐ వాంట్ మోర్ వ్యూస్. మీరు ఎంతమంది ఎక్కువగా చూసి దాన్ని ప్రమోట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో నేనేం పెడదాం అనుకుంటున్నానంటే ఇలా జావా స్క్రిప్ట్ ఫైల్ నుంచి ప్రోడక్ట్స్ని కాకుండా ఒక API నుంచి ప్రోడక్ట్స్ని బైండ్ చేసుకొని ఎలా డిస్ప్లే చేయాలి, అలానే ఐటమ్స్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి. మనం ఐటమ్స్ సెర్చ్ చేస్తూ ఉంటే దాని రిలేటెడ్ ప్రోడక్ట్సే బైండ్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని క్లియర్ అయిపోవాలి. అవి ఎలా చేయాలనేది క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. 2-3 డేస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇన్ మీన్ టైం నేను ఇంకా రిమైనింగ్ క్లాసెస్ జరుగుతుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. సో దీంట్లో మటుకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి, నేను మీకు కామెంట్స్లో పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎర్రర్ ఏమైనా ఉంటే. సో ఇక్కడ చూడండి క్లియర్గా మీకు ఫస్ట్ డివిజన్ ప్రోడక్ట్ లిస్ట్ అనేది ఒకటి తీసుకున్నాం, దాంట్లో మ్యాపింగ్ చేసి ఐటమ్ కార్డ్ అనే కాంపోనెంట్ని కాల్ చేసాం. ఈ కాంపోనెంట్స్ బేస్డ్గా ప్రోడక్ట్ చేయటం అనేది చాలా ఈజీ. లెస్ టైంలో ఎక్కువ ప్రోడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచడానికి ఈ రియాక్ట్ అనేది బాగా ఉపయోగపడింది. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రిఫ్రెష్మెంట్ అనేది ఉండదు పేజ్కి. కాంపోనెంట్ ఎక్కడ మారినా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక కాంపోనెంట్ మారిస్తే ఈజీగా కాంపోనెంట్లో మోడిఫికేషన్స్ జరిగిపోతాయి.
సో అట్లా మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ అప్డేట్ అవుతుందో దెన్ ఓన్లీ ద పేజ్ విల్ బి రీరెండర్స్. పేజ్ అంటే ఆ కాంపోనెంట్ వరకు రీరెండర్ అయ్యి, మిగతా అవన్నీ రీరెండర్ కావు. అది మటు గుర్తుపెట్టుకోండి. ఏ కాంపోనెంట్ చేంజెస్ జరిగితే ఆ కాంపోనెంటే రీరెండర్ అయింది. సో నేను మళ్ళీ బేసిక్గా రియాక్ట్ క్లాసెస్ కూడా పెడతాను. అంతకుముందు పెట్టాను కొన్ని క్లాసెస్. సో ఇప్పుడు వేరే బ్యాచ్ జరుగుతుంది, వాళ్ళకి చెప్పేటప్పుడు మీకు నెక్స్ట్ క్లాసెస్ నుంచి రికార్డ్ చేసి పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.